సీతారామయ్య ఓ చిన్న కరు రైతు. 3 ఎకరాల మాగానికి సాగు చేసుకునే కుటుంబం పోషించుకునేవాడు. ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ సరఫరాను రాత్రులు మాత్రమే ఇచ్చేది. ఓ రాత్రి సీతారామయ్య పొలానికి నీరు తోడడానికి మోటారు వేయబోతే విద్యుద్ఘాతం తగిలి అక్కడికక్కడే మరణించాడు. తండ్రి హఠాత్ మరణంతో కుటుంబపు బాధ్యతలు కొడుకు రాఘవ మీద పడ్డాయి. రాఘవ 12వ తరగతి పూర్తి చేసి డిగ్రీ చేరాలనుకున్నంతలోపు ఆ విషాద సంఘటన సంభవించింది. తండ్రి అకాల మరణంతో కృంగిపోయిన తల్లి, పెళ్ళిడికి వచ్చిన అక్క, అనారోగ్యంతో బాధపడే వయసు మళ్ళిన నానమ్మ అతని మీద ఆధారపడి ఉన్నారు. ఒక పక్క కుటుంబ బాధ్యత, మరోపక్క అప్పుల బాధను చదువుకు అంతటితో స్వస్తి చెప్పి వ్యవసాయం చేపట్టక తప్పలేదు రాఘవకు. 1 ఎకరం నేల అమ్మేసి అప్పులు తీర్చేశాడు. మిగతా భూమిని సాగు చేయనారంభించాడు. అయితే ఒక పక్క అలవాటు లేని పని, ఇంకో పక్క ప్రకృతి వైపరీత్యాలు. వ్యవసాయం కలిసి రాలేదు అతనికి. ఒక ఏడు వర్షాభావం వల్ల పంట పండకపోతే మరో సంవత్సరం పండిన పంట కాస్త వరదల పాలైంది. ఇంకో ఏడు నకిలీ విత్తనాల కారణంగా అసలు మొలకలే రాలేదు. కల్తీ కలిసిన ఎరువులు, పురుగుల మందు మరో సంవత్సరం పంట నష్టానికి హేతువయ్యాయి. 5 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న రాఘవకు ఎంత కష్టించి పనిచేసినా చేదు అనుభవాలే ఎదురయ్యాయి. రాను రాను వ్యవసాయం చేయడం గడ్డు అయిపోయింది. మరోపక్క రుణదాతల వేధింపులు దుర్భరమయ్యాయి. నిస్సహాయతకు ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు రాఘవ. ప్రభుత్వం నుండి కూడా తగు సహాయమేది అందకపోవడంతో నిరాశ పేరుకుపోయింది అతనిలో. చివరికి జీవితంపైన విరక్తి చెంది ఇతర రైతులలాగే తాను ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. తన గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రానికి బయలుదేరాడు. అందులో పడి చావడానికని. సముద్రానికి చేరువలో ఓ బేస్తవాడ ఉంది. ఆ వాడ మీదుగా వెళ్తున్న రాఘవకు దృశ్యం కనిపించింది. ఓ మట్టి ఇంటి అరుగు ఎత్తుగా ఉంది. ఆ అరుగు పైన పసిపాప బోసి మొలతో కష్టం మీద లేచి నిలబడి తప్పటడుగులు వేస్తూ క్రింద పడిపోతోంది. మళ్ళీ పైకి లేచి నవ్వుతూ నడవడానికి ప్రయత్నిస్తోంది. ప్రయత్నించిన ప్రతిసారి పడిపోతూ ఉన్న మానడం లేదు. పడ్డప్పుడు దెబ్బ గట్టిగా తగిలితే ఏడుస్తోంది. అలాగని తన ప్రయత్నం విడవలేదు కదా. మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంది. రాఘవ ఆగిపోయి ఆ అపురూప దృశ్యాన్ని చిత్రంగా తిలకిస్తూ ఉండిపోయాడు. పడిపోతుందని, దెబ్బ తగులుతుందని తెలిసి మళ్ళీ కష్టపడి ప్రయత్నిస్తుంది పిచ్చి పిల్ల. నడవడానికి ఆ చంటిదానికి అంత ఆతృత ఎందుకో అనుకున్నాడు విస్తుపోతూ. అతనికి తెలియకుండా ఆ పలుకులు బయటకు వెలువడ్డాయి. పడిపోవద్దని భయపడి ప్రయత్నమే చేయకపోతే ఆ పిల్ల నడక నేర్చుకునేది ఎలా బాబూ? మనిషికి ఓర్పు, పట్టుదల అలవడేది ఆ వయసు నుంచే కదా అన్న పలుకులు వినిపించడంతో ఉలిక్కిపడి చూశాడు రాఘవ. ఎప్పుడో వచ్చాడు. వలన భుజాన వేసుకుని తన పక్కనే నిల్చియున్న ఓ ముసలి జాలరి కనిపించాడు. అంతవరకు అతన్ని గమనించనే లేదు తాను. అవును బాబు, పసివాళ్ళ దెబ్బలను కూడా ఖాతరు చేయకుండా లేచి నిల్చోవాలని, నడవాలని చేసే ప్రయత్నంలో గొప్ప వేదాంతం నిండి ఉంది. మళ్ళీ అన్నాడతను నవ్వుతూ. పట్టుదలతో ప్రయత్నించందే ఫలము దక్కదు. కష్టాలకు వెరచి పిరికిదనంతో పారిపోతే జీవితంలో ఏదీ సాధించలేం. అతను పలుకులలో ఏదో సత్యం తొంగి చూస్తుంటే సాలోచనగా జాలరి ముడతలు పడ్డ వందనంలోకి చూశాడు రాఘవ. అంతెందుకు, సముద్రంలో ఎగసి పడుతున్న ఆ కెరటాలనే తీసుకో. ఒడ్డుకు చేరువాలనే రేయింబవళ్ళ తెగలు ఉవ్విళ్ళూరుతుంటాయి. కానీ ఒడ్డుకు చేరుకోకుండానే మధ్యలోనే విరిగి నీటిలో ఒరిగిపోతాయి. అలాగని అవి ప్రయత్నం మానుతున్నాయా? మానవు కదా. రెట్టింపు ఉత్సాహంతో ప్రయత్నిస్తూనే ఉన్నాయి. మళ్ళీ అన్నాడు ముసలి జాలరి. మనిషి జీవితము అంతే బాబు. కష్టాలకు వెరచి చతికిలబడితే ఇక ముందుకు సాగేదెలా చెప్పు? వేదాంతం చెప్పదనుకో, నగ్న సత్యమిది. ముందుకు సాగిపోయాడు జాలరి. నిజమే, పసిపాపల నుండి, సముద్రపు కెరటాల నుండి మనిషి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అనిపించింది రాఘవకు. హఠాత్తుగా జ్ఞానోదయమైంది అతనికి. తీరని కష్టాల మూలంగా ఆత్మవిశ్వాసం కోల్పోయి నా దారి నేనే చూసుకోవాలన్నాననే గాని నన్నే నమ్ముకున్న నా వారి గురించి ఆలోచించలేదు. నేను నాకంటే స్వార్థపరుడు మరొకడు ఉండడు అనుకున్నాడు రాఘవ తన తప్పు గ్రహిస్తూ. ఆ పసిపాప నేర్పిన పాఠంతో, కొత్తగా ఏర్పడ్డ ఆత్మవిశ్వాసంతో, మనోస్థైర్యంతో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన విరమించుకొని వెనుదిరిగే
ఇంటి ముఖం పట్టాడు రాఘవ.